వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం ఇష్యూ ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతుంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన పరిస్థితి. కొద్ది రోజులుగా రాష్ట్రంలో కల్తీ మద్యం జోరుగా సాగుతుందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొంతమంది సిండికేట్గా మారి ఫేక్ లిక్కర్ను తయారు చేస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్న పరిస్థితి. ఈ ఇష్యూపై అధికార విపక్ష పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా గుప్పించుకుంటున్నాయి. ఎవరికి వారు ఇలాంటి టైంలోనే ఏపీలో నకిలీ మద్యం దందా మాత్రం సాగుతుందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కీలక నేత కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని అధికారులు తేల్చడం మరింత సంచలనంగా మారిన పరిస్థితి. ఈ సీన్లోకి సీఎం చంద్రబాబు ఎంట్రీ ఇచ్చేశారు. కల్తీ మద్యంపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. నిందితులపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశించేశారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదంటూ వార్నింగ్ ఇచ్చేశారు సీఎం చంద్రబాబు. సీఎం సీరియస్గా ఉండడంతో తెలుగుదేశం పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఏపీ పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ కూడా స్పందించారు. కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ నేతలు దాసరపల్లి జయచంద్రారెడ్డి, కట్టా సురేంద్రలను పార్టీ నుంచి సస్పెండ్ చేసేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వారిద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్లు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ వ్యవహారంపై న్యాయ విచారణ చేయాలని నిర్ణయించారు. అటు మాజీ సీఎం జగన్ కూడా బెల్టు షాపుల దందాపై స్పందించారు. మొదటి నుంచి చెప్తున్నామని చెప్పుకొచ్చారు. బెల్టు దుకాణాలు, అనుమతి లేని పర్మిట్ రూములు తెలుగుదేశం పార్టీ వాళ్లవేనని ధ్వజమెత్తారు మాజీ సీఎం జగన్. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీని పెట్టారని గుర్తు చేశారు జగన్. సంపద పెరగడం సంగతేమో కానీ లిక్కర్ సిండికేట్లు నకిలీ మద్యం తయారీతో ప్రజల ప్రాణాలు పణంగా పెడుతున్నారంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డబ్బులు కింది నుంచి పై స్థాయికి వెళ్తున్నాయని అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఇక కల్తీ మద్యం వ్యవహారంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేతలపై ఆరోపణలు రావడంతోనే బాస్ వేటు వేశారా, లేక ఏదైనా బలమైన ఆధారం దొరికిందా? నిజంగానే తెలుగుదేశం పార్టీ నేతలు మద్యం దందాను చేస్తున్నారా? అందుకే తేడా వస్తే తన వాళ్లను కూడా సహించబోనని సీఎం సందేశమిచ్చారా? మొదటి నుంచి బెల్టు షాపులపై వైసీపీ సమరం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలు కల్తీ మద్యంతో పాటు బెల్టు షాపులు కూడా నిర్వహిస్తున్నారా? గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ నేతలపై ఆరోపణలు చేశారా? ఎవరి హయాంలో ఎన్నున్నాయి? ఇప్పుడే కొత్తగా వచ్చాయా? లోకల్ సమరం ముందు ఈ బెల్ట్ సమరంలో ఆంతర్యం ఏంటి? సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం తీవ్ర కలకలం రేపుతుంది. పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలకు తావిస్తున్న పరిస్థితి. కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ నేతలపై వైసీపీ నేతలు వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలోనే బెల్టు షాపులు నడుస్తున్నాయంటూ కూడా మాజీ సీఎం జగన్ ధ్వజమెత్తిన పరిస్థితి. సో ఏ ప్రభుత్వం చూసినా కానీ మద్యం ద్వారానే ఆదాయాన్ని సమకూర్చుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే మద్యం ద్వారానే ఆదాయాన్ని ఆర్జించే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్న పరిస్థితి. మరోవైపు నకిలీ మద్యంతో చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. లిక్కర్ కిక్కుతో మొత్తంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న పరిస్థితి. రాజకీయ పార్టీల విమర్శలు ప్రతి విమర్శలు పక్కన పెడితే పేదవాడు కల్తీ మద్యం తాగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు. మధ్య మార్గంగా అంటే మద్యం ద్వారానే ఎక్కువగా డబ్బులు ఆర్జించే పరిస్థితులు ప్రభుత్వాలకు ఇంకొక ఆప్షన్ లేకుండా పోయిందా? అసలు ఏంటి, అసలు ఎందుకు ఈ నకిలీ మద్యం జరుగుతుంది? ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కాంతి విజయవాడ నుంచి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా రామాంజనేయులు అనంతపురం నుంచి సిద్ధంగా ఉన్నారు. ముందుగా రామాంజనేయులు, చూస్తున్నాం కల్తీ మద్యానికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు ప్రతి విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి. సో ఒకవైపు తెలుగుదేశం పార్టీ నేతలిద్దరినీ కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలతో సస్పెండ్ చేసిన పరిస్థితి. మరోవైపు వైసీపీ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది. బెల్టు షాపుల దందా కొనసాగేదే తెలుగుదేశం పార్టీ హయాంలోనే, మేము చాలా వరకు కట్టడి చేసే దిశగా అడుగులు వేశామని కూడా వైసీపీ చెప్తున్న పరిస్థితి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా కూడా ఈ మద్యం చుట్టూ తిరుగుతోంది. డీటెయిల్స్ ఏంటి? వంశీ, ప్రస్తుతం అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో జరిగినటువంటి ఈ నకిలీ మద్యం వ్యవహారం మీద రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపున సీరియస్ గానే స్పందించగా, మరోవైపున
జగన్ కూడా వీటి మీద ట్వీట్ చేశారు. మేము గతంలో నుంచి చెప్తూనే వస్తున్నాము, అక్రమంగా మద్యం అమ్ముతున్నారని, ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని చెప్పేసి చెప్తూనే వస్తున్నారు. ప్రధానంగా వాస్తవంగా ఫీల్డ్ స్థాయిలో మనం గమనించినట్లయితే ప్రతి గ్రామంలో కూడా ఒక 2-3 బెల్ట్ షాపులు నిర్వహిస్తూనే ఉన్నారు. వాటికి సంబంధించి ఏ బ్రాందీ షాపులు అయితే ఉన్నాయో, ఏ బార్లు అయితే ఉన్నాయో వాటికి అనుబంధంగా అక్కడ బెల్ట్ షాపులు అయితే నిర్వహిస్తున్నారు. ఒక రకంగా టీడీపీ కార్యకర్తలకు కొంత ఇది ఒక ఉపాధి వరంగా మారిందని కూడా చెప్పొచ్చు. మరి ఈ రకంగా అంటే గతంలో కంటే మేము ఇప్పుడు భిన్నంగా వీటిని మద్యం వ్యాపారం కొనసాగిస్తుంది అని చెప్పేసి ఓ వైపున చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వము అయితే ఇక్కడ ప్రధానంగా బెల్ట్ షాపుల మీద అంత సీరియస్ గా లేకపోయినప్పటికీ ఇప్పుడు ఈ నకిలీ మద్యం ఫ్యాక్టరీలే ఏర్పాటు చేసి నకిలీ మద్యాన్ని బయటికి తీసుకురావటం వల్ల కూడా మరి ప్రభుత్వం కూడా వీటి మీద సీరియస్ గానే స్పందించింది. అక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక 2 ముఖ్య నేతలను కూడా, టీడీపీ నేతల్ని సస్పెండ్ చేయటం వల్ల కూడా అంటే ఏ విషయంలో కూడా ప్రభుత్వానికి లేదా పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా చేస్తే ఎవరిని కూడా అది సహించము అని చెప్పేసి ప్రభుత్వము ప్రజల్లోకి ఒక సందేశాన్ని పంపించే విధంగానే మరి ఈ రకంగా ప్రభుత్వం స్పందించింది. ప్రధానంగా ఫీల్డ్ లో చూస్తే గతంలో కంటే ఇప్పుడు మద్యం వ్యాపారము పెరిగింది. మేము ఎక్కడే కానీ నకిలీ మద్యం లేకోకుండా చేశాము. అప్పుడు ప్రభుత్వం కంటే కూడా ఆ గత ప్రభుత్వం కంటే కూడా ఇప్పుడు మరి ప్రభుత్వంలో చేస్తున్నటువంటి కొనసాగుతున్నటువంటి మద్యం వ్యాపారంలో వ్యాపారం పెరిగింది కాబట్టి ఎక్కడ అక్రమంగా మద్యం అమ్మకాలు జరగటం లేదనేది ప్రభుత్వం మరోవైపున చెప్పుకుంటూ వస్తుంది. ఏదేమైనా ప్రభుత్వానికి సంబంధించి ఏ చిన్న తప్పిదం జరిగినా కూడా వైసీపీ దాన్ని ఒక పెద్ద భూతంలాగా చూసేసి ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలాగా దాన్ని ఒక అస్త్రంగా వైసీపీ పార్టీ ఒక రకంగా దాన్ని వినియోగించుకుంటుందని చెప్పాలి. ప్రధానంగా మొన్న చూసుకున్నటువంటి మెడికల్ ప్రైవేటీకరణ చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని చెప్పేసి అక్కడ ఒక వైపున మరి దాన్ని కూడా ఒక అస్త్రంగా వినియోగించి పెద్ద ఎత్తున పోరాటం చేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మరి ప్రతిపక్ష పార్టీ దానికి సంబంధించి ఇప్పుడు నకిలీ మద్యానికి సంబంధించి ఒక ఆయుధంగా దొరికింది. దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ రకంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలా అని చెప్పేసి మరోవైపున వైఎస్ఆర్ పార్టీ ఆలోచిస్తుందని చెప్పొచ్చు. రామంజైలు, ఇక్కడ మనం ఒక అంశాన్ని క్షుణ్ణంగా గమనిస్తే అధికార పార్టీ అవ్వచ్చు, ప్రతిపక్ష పార్టీ అవ్వచ్చు, విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. కల్తీ మద్యానికి సంబంధించి, బెల్ట్ షాపులకు సంబంధించి, లిక్కర్ దందాకు సంబంధించి వీటి చుట్టూ రాజకీయమే తిరుగుతోంది తప్ప సామాన్యుడికి న్యాయం చేయాలి, ఒక రకంగా మద్యం ద్వారా ప్రభుత్వాలకు ఆదాయం ఎక్కువగా వస్తున్న పరిస్థితి, సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఇక ఆబ్కారీ శాఖే దిక్కైందా అన్నట్టుగా కూడా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతి ప్రభుత్వం కూడా మద్యపాన నిషేధం అని పైకి చెప్తున్నా కానీ అందరూ కూడా ఆ దందానే కొనసాగిస్తున్న పరిస్థితి. కాసేపు రాజకీయ పార్టీలను పక్కన పెడదాం, కానీ నిజంగా పేదవాడి జేబు గొల్లవుతున్న పరిస్థితులు, జేబు గొల్లవటంతో పాటు ఆరోగ్యాన్ని కూడా పనంగా పెట్టాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాల్లో ఎటువంటి మార్పు రావాలి, బాధ్యతాయుత గల ప్రతిపక్షంగా ప్రభుత్వానికి ఎటువంటి సూచనలు చేయాల్సిన అవసరం ఉంది, అసలు ప్రజలు ఏమంటున్నారు? వాస్తవంగా ప్రధానంగా గతంలో కూడా మద్యం ప్రభుత్వమే నిర్వహించింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే దాన్ని ప్రైవేట్ వ్యక్తులకి మద్యం వ్యాపారం కొనసాగిస్తుంది. మరి ఏదైనా కానీ వ్యాపారము ప్రభుత్వానికి సంబంధించి పక్కాగా ఆదాయము వచ్చేలాగా గతంలో కంటే భిన్నంగా అంటే ఎక్కువ ఆదాయం వచ్చేలాగా ప్రభుత్వాలు మరి వాటిని ఒక ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ వస్తున్నాయి. అయితే అప్పుడు చూసినా ఇప్పుడు చూసినా మరి కల్తీ మద్యం అయితే ప్రజల్లోకి వెళ్తుంది. ప్రతి చోట కూడా కల్తీ మద్యము జరుగుతుంది. అయితే ఇక్కడ నకిలీ మద్యము లేకపోతే కల్తీ మద్యము ఇక్కడ 2 రకాలుగా ప్రజల్ని చాలా వరకు కూడా బాగా ఇబ్బంది పెడుతున్నారు. కేవలము పేద ప్రజల్ని టార్గెట్ గానే చేసుకొని ఈ నకిలీ మద్యము కల్తీ మద్యాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి దాని ద్వారా ప్రభుత్వాలు లబ్ధి పొందే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ప్రధానంగా ఫీల్డ్ లో చూసుకుంటే మరి ఆ రకంగానే కనిపిస్తుంది. మరి మరోవైపున పేదల నుంచి డబ్బులు లాగడంతో పాటు ప్రధానంగా వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా హానికరమైన మద్యము మరి అమ్ముతున్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో గతంలో కూడా మన అనంతపురం జిల్లాలోనే ఎక్కువ శాతము భారీ ఎత్తున నకిలీ మద్యము పట్టుకున్నారు. ఇప్పటికీ కూడా వాటిని ఎవరు తయారు చేశారు, అసలు ఆ మద్యం ఎవరిది అనేది ఇప్పటికీ కూడా పోలీసులు గుర్తించలేదు.
మరి తాజాగా మొలకల చెరువులో పట్టుకున్నటువంటి ఈ ఘటన కూడా అలాంటిదే. కాకపోతే ప్రస్తుతానికి వాళ్ళైతే మరి మాది కాదు అని మొదట చెప్పినప్పటికీ విచారణలో మాత్రము టీడీపీ నేతలు ఉన్నారు. మరి ఆ టీడీపీ నేతల వెనుక కూడా కొంతమంది వైసీపీ నేతలు ఉన్నారని చెప్తారు. ఈ రకంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఒక మద్యాన్ని మరి వ్యాపారం చేసినప్పటికీ కూడా రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూనే వస్తున్నారు. ప్రజల విషయంలోకి వస్తే మాత్రం ఎవరు దీన్ని పట్టించుకోవటం లేదు. ఎంత వరకు సాధ్యమైతే అంత మద్యాన్ని అమ్మకం చేసి ప్రజల ద్వారా లాభాన్ని రాబట్టుకునే ప్రయత్నమే ప్రభుత్వాలు అయితే చేస్తున్నాయి. ప్రజలు చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి నకిలీది కల్తీది అమ్ముతున్నారని చెప్తున్నా, మరి మీడియాలో వస్తున్నా, పేపర్లో వస్తున్నా, ప్రభుత్వాలకు మాత్రం ఇవన్నీ పట్టడం లేదు. చాలా వరకు చాలా ఘటనలు జరిగినాం. అనేక చోట్ల అనేక జిల్లాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. మీరు తాత్కాలికంగా దాని మీద ఏదో విచారణ వేయడము, తర్వాత దాన్ని మూసేయడం మాత్రమే జరుగుతుంది. కానీ ప్రజలకి జరిగినటువంటి నష్టాన్ని గాని లేదా వాళ్ళ కష్టాన్ని గాని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదనేది మాత్రం ప్రజల్లో పెద్ద ఎత్తున విమర్శలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ రామాంజనేయులు. కాంతి, చూస్తున్నాం మొత్తంగా కల్తీ మద్యం ఆరోపణలు ప్రత్యారోపణలు సాగుతున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఇద్దరు నాయకులపై వేటు వేశారు. మొత్తంగా దిద్దుబాటు చర్యలైతే సర్కార్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. కానీ అసలు ఈ మద్యం బెల్ట్ షాపుల దందా ఎక్కువ అవుతుంది. మరోవైపు స్థానిక సమరానికి కూడా నేడా రేపా అన్నట్టుగా ఊగుతున్న పరిస్థితులు. స్థానిక సమరానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో బెల్ట్ షాపులకు సంబంధించి కల్తీ మద్యానికి సంబంధించి ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా కల్తీ మద్యం విషయంలో సీరియస్ గా ఉందని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా కూడా అటు కల్తీ మద్యంతోనే వేడెక్కిందని చెప్పాలి. ఇష్యూ ఏదైతే ఉందో ఇష్యూ విషయంలో చాలా సీరియస్ గా ప్రభుత్వం తీసుకుంది అనే దానికి సంకేతమే ఇష్యూ రైజ్ అవ్వగానే ఎవరైతే టీడీపీ నాయకులు దీని వెనకాల ఉన్నారు అనే అంశం రాగానే దానికి సంబంధించి పల్లా శ్రీనివాస్ వారిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం, సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే మద్యానికి సంబంధించినటువంటి రివ్యూ, యాక్చువల్ గా సీఎం షెడ్యూల్ లో మద్యానికి సంబంధించినటువంటి రివ్యూ అనేది లేకపోయినప్పటికీ ఆ షెడ్యూల్ ప్రకారం ఆ రివ్యూ నిర్వహించి మద్యంకి సంబంధించి ఎక్కడ ఈ కల్తీ మద్యం అనేది అందుబాటులోకి రావడానికి ఏంటి మూలాలు ఏంటి అనే విషయం పైన క్షుణ్ణంగా ఒక సమీక్షను నిర్వహించడంతో పాటు వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎవరైతే ప్రస్తుతం సస్పెండ్ అయ్యి కల్తీ మద్యం కేసు ఇష్యూలో ఉన్నారో వారు ప్రస్తుతం టీడీపీలో ఎలక్షన్స్ కి ముందు వైసీపీ నుంచి జాయిన్ అయిన వారే గాని పార్టీకి సంబంధించినటువంటి వారు కాదు. మా పార్టీలో మొదటి నుంచి ఉన్నవారు ఎవరు కూడా ఇటువంటి చర్యలకు ముందుకు వెళ్లరు. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యానికి సంబంధించినటువంటి ఇష్యూ మీద పూర్తిగా ప్రస్తుతం ప్రభుత్వం సీరియస్ గా ఉన్న నేపథ్యంలో ఈ ఏదైతే కల్తీ మద్యం ఇష్యూలో ఖచ్చితంగా ఎవరు కూడా దీనిని ముందుకు తీసుకువెళ్లేదానికి ట్రై చేయొద్దు. పార్టీలో ఎవరైనా కూడా ఖచ్చితంగా ఇటువంటివి చేసినట్లయితే వారికి శిక్ష అనేది ఉంటుంది. ఎవరైనా కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళక తప్పదు అనే సంకేతాలను చంద్రబాబు నాయుడు ఇస్తూనే ఈ మద్యం అంటే ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో వైసీపీ దీన్ని క్యాష్ చేసుకునే పనిలో ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా లిక్కర్ కి సంబంధించినటువంటి ఆల్రెడీ ప్రస్తుతం లిక్కర్ స్కామ్ గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి అంశం నడుస్తున్న నేపథ్యంలో దీన్ని కూడా స్థానిక సంస్థల సమరానికి వెళ్లే ముందు ఇటువంటి ఇష్యూస్ ని సర్దుబాటు చేసుకునే పనిలోనే టీడీపీ ఉందని చెప్పుకోవాలి. వంశీ, థ్యాంక్ యూ కాంతి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ నుంచి శరత్ చౌదరి గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి రేగడి లక్ష్మణ్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. శరత్ చౌదరి గారు, మొత్తంగా చూస్తూ ఉన్నాం లిక్కర్ దందాకు సంబంధించి చంద్రబాబు నాయుడు చెక్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇద్దరు నాయకులను కూడా తప్పించారు. కానీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే బెల్ట్ షాపుల దందా కొనసాగుతుంది. ఇది మొదటి నుంచి మేము చెప్తున్నాము. లిక్కర్ దందాను స్టార్ట్ చేసిందే తెలుగుదేశం పార్టీ అని కూడా మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించిన పరిస్థితి. ఏం చెప్తారు? వంశీ గారు, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడ మద్యం కుంభకోణం ఏ విధంగా జరిగింది అని అనేది గత 5 సంవత్సరాలలో ఏ విధంగా విచ్చలవిడిగా సొమ్ము చేసుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని అనేది ప్రజలందరికీ తెలుసు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత దోచుకున్నారు అని అనేది అర్థం చేసుకున్నారు. అందువల్లనే ఈరోజు వాళ్ళకి 11 సీట్లతోటి వాళ్ళని పరిమితం చేయడం జరిగింది. ఇక మేము వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి లాగా ఏదన్నా జరిగిన వెంటనే ఎలా కప్పిపుచ్చుకోవాలి అనే దాని దూరంలో మేము ఎక్కడా లేము. మేము మా పార్టీకి ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ నుంచి ఎలక్షన్స్ తర్వాత జాయిన్ అయ్యారు అని
ఇప్పుడు మీ రిపోర్టర్ గారు చెప్పారో, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు మాత్రమే ఈ సంస్కృతి ఉందేమో కానీ మా స్వతహాగా టీడీపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీలో ఉన్న నాయకులు కావచ్చు, అందరూ కూడా ఒక క్రమశిక్షణకి కట్టుబాటులోనే ఉండేవాళ్ళు అనమాట. సో వీళ్ళని ఇమీడియట్ గా మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్స్ కూడా ఉన్న మీటింగ్స్ ను కూడా షెడ్యూల్ మార్చుకొని ఇక్కడ శరత్ చౌదరి గారు ఒక్క నిమిషం, ఒకసారి మనం విజువల్స్ లో చూస్తే పట్టుబడిన వాళ్ళలో చాలా మంది కూడా యువత ఉన్న పరిస్థితి. కాసేపు రాజకీయాలను పక్కన పెడదాం, పార్టీలను పక్కన పెడదాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే అది యువతతోనే. ఒకవైపు దేశం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఇప్పుడు యువత చేతుల్లో ఉన్న పరిస్థితి. ఈ మత్తు అది తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, రేపు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మద్యం ద్వారా ఆదాయాన్ని పొంది సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున ఖర్చు పెడుతూ యువతను ఒక రకంగా బలి చేస్తున్నారు అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఊరిలో ఒక వీధిలో చివర కూడా బెల్ట్ షాపులు కనిపిస్తున్న పరిస్థితి. సో బాధ్యత గల ప్రభుత్వాలుగా, అదేవిధంగా ప్రతిపక్షంగా వీటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందా లేదా? యువతను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందా లేదా? ఏం చెప్తారు సార్? పార్టీలకు అతీతంగా మాట్లాడాలి అని అంటే ఖచ్చితంగా మీరు గత ప్రభుత్వానికి ఇప్పటికి గవర్నెన్స్ మద్యం విషయంలో ఏ విధంగా ఉంది, లేదు అని అంటే ఇదివరకు గాంజా ఏ విధంగా సాగు చేసి ఏ విధంగా యువతని మత్తు పదార్థాలకి బానిసలను చేశారు అనేది మనం చూస్తే, కేవలం యువత వాళ్ళు ఇలాంటి తప్పుదోవలకి పడకూడదు అని చెప్పి ఒక స్పెషల్ సెల్ ని ఏర్పాటు చేసుకొని గంజాయికి ఏ విధంగా దూరంగా ఉండాలి అనే శిక్షణా తరగతులు కూడా మనం కేటాయించి యువతని ఒక సన్మార్గం వైపు నడిపించడంలో తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒక స్టెప్ ఇనిషియేషన్ అయితే తీసుకుంది. అంతేకాకుండా ఇక్కడ మద్యం అనేది ఎంత ఇబ్బందికరంగా కొన్ని ఫ్యామిలీస్ ని విచ్ఛిన్నం చేస్తుంది అనేది మనకు ఆల్రెడీ తెలుసు. గత 5 సంవత్సరాల్లో కూడా సుమారు 30,000 మందికి పైగా ఈ లివర్ లేదా కిడ్నీలు ఇబ్బంది పడి మరణించడం జరిగింది అనేది మనం గణాంకాల విషయంలో కూడా చూసాం. అలాంటి తప్పులు ఎక్కడ జరగకూడదు అని చెప్పి ఎక్కడ కూడా గవర్నమెంట్ అనేది మద్యం తయారీలో గానీ ఇంకొక దాంట్లో గానీ ఇన్వాల్వ్ అవ్వకుండా, ఇదివరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఏ విధంగా అయితే మద్యం డిస్టిలరీస్ కానీ అవి వాళ్ళకి స్వతంత్రంగా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి నేషనలైజ్డ్ బ్రాండ్స్ ని మాత్రమే ఇక్కడ ప్రోత్సహిస్తున్నాము, అదే విధంగా మనం చేస్తున్నాం. అంతేగాని ఏదో మద్యం కి వచ్చిన డబ్బులతోటే మనం గవర్నమెంట్ నడపాలి అనే ఉద్దేశంలో ఎక్కడా కూడా ప్రభుత్వం లేదండి. రైట్ సార్, మళ్ళీ మీకు టైం ఇస్తాను. రేగ లక్ష్మణ్ గారు నమస్కారం అండి. మొత్తంగా చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా కూడా మద్యం చుట్టే తిరుగుతుంది. ఈ రోజు కాదు, గత 5-6 నెలలుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు రాష్ట్రం అభివృద్ధి చెందాలి, యువతకు బంగారు బాటలు పడాలి, పరిశ్రమలు రావాలి, యువతకు ఉపాధి అవకాశాలు పెరిగితేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. సో ఇటువంటి నేపథ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం ఇద్దరూ కూడా మద్యం చుట్టే తిరుగుతున్నారు, మద్యం చుట్టే రాజకీయం తిరుగుతున్న పరిస్థితి. ఓవైపు నకిలీ మద్యం సంబంధించి పెద్ద ఎత్తున దాడులు జరిగాయి, పట్టుకున్నారు, వారిని సస్పెండ్ చేశారు. అయినప్పటికీ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ముందుకు పోతున్న పరిస్థితి. సో రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది మనం విజువల్స్ లో క్లియర్ కట్ గా చూడవచ్చు. ఐ న్యూస్ విజువల్స్ లో మీకు క్లియర్ కట్ గా కనపడుతుంది. ఆ పట్టుబడిన వారిలో చాలా మంది కూడా యువత ఉన్నారు. యువతను ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయా, మద్యానికి బానిసల్ని చేస్తున్నాయా? గత ప్రభుత్వం అవ్వచ్చు, ఈ ప్రభుత్వం అవ్వచ్చు, ఏ విధమైన తేడాలు కనిపిస్తున్నాయి? ఏం చెప్తారు? వంశీ గారు, గతంలో వీళ్ళేం ప్రసారం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కల్తీ మద్యం చేశారు, కల్తీ మద్యం ద్వారా ఇందాల ఆయన చెప్పినట్టుగా 30,000 మంది చనిపోయారు అన్నారు. 30,000 మంది కాదు కదా, ఒక్కరు కూడా చనిపోలేదని చెప్పి ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఇచ్చింది. సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినటువంటి రిపోర్ట్ చూడండి. ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగి 2019-24 మద్యం తాగి ఏ ఒక్కరు కూడా చనిపోలేదని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇంకెంతకాలం తప్పుడు ప్రసారం చేస్తారో సిగ్గులేని టీడీపీకి నాకు అర్థం కాదు. రైట్ అన్పార్లమెంటరీ వర్డ్స్ ఎక్కడ యూజ్ చేయొద్దు. ఐ న్యూస్ డిబేట్స్ అంటేనే రైట్ రేగ లక్ష్మణ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం నన్ను మాట్లాడివ్వండి. ఐ న్యూస్ డిబేట్ అంటేనే ఎక్కడా కూడా అన్పార్లమెంటరీ వర్డ్ వాడకుండా ప్రజలకు వివరణాత్మక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. వార్త వెనక ఏ వాస్తవం ఉందేందో ఆ వాస్తవాన్ని ప్రసారం చేసే దిశగానే అడుగులు పడాలి. మీరందరూ కూడా ఆ విధంగానే మాట్లాడాలని ఐ న్యూస్ మీకు విజ్ఞప్తి చేస్తుంది. ప్లీజ్ కంటిన్యూ. ఇక్కడ సిగ్గులేందా అంటే అది అన్పార్లమెంట్ లాంగ్వేజ్ కాదు, భూతి పదం అంతకన్నా కాదు. ఇంకో విషయం ఏంటంటే వంశీ గారు, నిన్న దొరికినటువంటి ఏదైతే మరి అన్నమయ్య జిల్లా ములకలపల్లిలో తంబలపల్లి ఇన్ఛార్జ్ అయినటువంటి జయచందర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ బామర్ది గిరిధర్ రెడ్డి, అలాగే అక్కడ సీనియర్ నాయకులైనటువంటి కట్ట సురేంద్ర నాయుడు
వీళ్ళిద్దరిని పార్టీని సస్పెండ్ చేసామని అన్నారు. అంటే ఈ సంవత్సరాల కాలంలో దాదాపుగా 48 కోట్ల ఏదైతే మందు బాటిల్స్ ఉన్నాయో వాటన్నిట్లు కూడా బెల్ట్ షాపులకి ఈ యొక్క కేరళ మార్ట్ అని చెప్పి, సుమో అని చెప్పి, ఇంకో పేర్లు చెప్పి దాదాపుగా 48 కోట్ల మద్యం బాటిల్ వీళ్ళు సరఫరా చేసి 5,226 కోట్ల రూపాయలు స్కామ్ చేశారు. అంత పెద్ద స్కామ్ ఎవరు చేస్తారండి? సాక్షాత్ ఇందులో ఈ రాష్ట్ర సీఎం నారా లోకేష్ గారు హస్తంతోనే జరిగినాయి. ఒక టీడీపీ ఇన్ఛార్జ్ వల్ల లేదా టీడీపీ సీనియర్ నాయకుల వల్ల అంత మొత్తాన్ని జరగదు. దానికి పెద్ద సపోర్టు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ సపోర్ట్ వల్ల వాళ్ళు చేశారు కాబట్టి వెంటనే పార్టీ నుంచి వాళ్ళని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే అయిపోద్దా? ఎవరైతే అక్కడ నకిలీ మద్యం తయారు చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి ఏ బెల్ట్ షాపులు వారు తీసుకెళ్లారని చెప్పి వీళ్ళు లక్ష్మణ్ గారు లాగితే దాదాపుగా 108 మంది ఆల్రెడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ది ఎంక్వైరీ స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. అందుకే ఈ రోజు రివ్యూ మీటింగ్ లో ఆయన స్కెడ్యూల్ లో లేకపోయినా కూడా ఇమీడియట్ గా రేగడి లక్ష్మణ్ గారు చెప్పండి లక్ష్మణ్ గారు మొత్తంగా చంద్రబాబు నాయుడు లోకేష్ హస్తం ఉంటే ఈ రోజు పోలీసులు ఎంక్వైరీ చేసి పట్టుబడిన తర్వాత వారిని సస్పెండ్ చేసిన తర్వాత ఎందుకు వాయిస్ వినిపిస్తూ ఉన్నారు? సో మొదటి నుంచి జరుగుతున్న తంతును బాధ్యతాయుత గల ప్రతిపక్షంగా ఎందుకు ఎండగట్టలేకపోయారు? చెప్పాలండి, మీరు ప్రతిరోజు కూడా చెప్తున్నా కదా, ఈ రాష్ట్రంలో ఏదైతే మేము తీసుకొచ్చినటువంటి మద్య విధానం, ప్రభుత్వ మద్యం అమ్మాలి, ఎక్కడ బెల్ట్ షాపులు ఉండకూడదు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే 5-6 ఆ యొక్క షాపులు అమ్ముతూ ఉన్నారో టైం టు టైం ఉదయం 9 గంటలకు తీస్తే రాత్రి 9 గంటలకి షాపు క్లోజ్ అవ్వాలి. ఎక్కడ కూడా ఎవరు బెల్ట్ షాపులు పెట్టి అమ్మడానికి లేదు. మేము హుకుం జారీ చేసాం. ఆ రకంగానే ఎక్కడ మా హయాంలో ఒక్క బెల్ట్ షాప్ కూడా లేదు. కానీ ఈ రోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 54,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ రోజు మీరు చూడండి, టిఫిన్ కొట్టుకెళ్ళా మందు దొరుకుతుంది, మంగళ షాపుకి వెళ్ళా మందు దొరుకుతుంది, అలాగే కిరాణా షాపుకి వెళ్ళా మందు దొరుకుతుంది. మీరు ఏ షాపుకి వెళ్ళండి, ఒక మెడికల్ షాప్ కు తప్ప, ఒక మెడికల్ షాప్ మినహాయిస్తే మీరు ఏ షాపుకి వెళ్ళా మధ్య ఏర్లే పారుతూ ఉంది, ఏర్లే ఇస్తూ ఉన్నారు. ప్రతి విలేజ్ మేమేమంటామంటే వినాలి సార్ వంశీ గారు, మేమేమంటామంటే ఏదైతే దొరికిన మద్యానికి మనం చూసాం. దాదాపుగా ఇప్పుడు సుమారు 150 మంది చనిపోయారు రాష్ట్రంలో. వాళ్ళు ఏ రకంగా చనిపోయారు? ఈ కల్తీ మద్యం తాగి చనిపోయారా? ఓన్లీ చిత్తూరు జిల్లాకి సంబంధించి, చిత్తూరు జిల్లా నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా వరకు కూడా ఈ లింకులు ఉన్నాయి. మీకు టైం ఇస్తాను లక్ష్మణ్ గారు, మీకు టైం ఇస్తాను. శరత్ గారు వాయిస్ తీసుకున్నాం. శరత్ గారు వాయిస్ తీసుకున్నాం. ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా 78 మంది తాలూకా ఫోన్ నంబర్లు సమకూర్చారు. వాళ్ళు విచారణ జరుపుతూ ఉన్నారు. ఇంకా ఎవరున్నారు దీని వెనకతల? ఏ బెల్ట్ షాపులకి వెళ్ళి రైట్ లక్ష్మణ్ గారు, మళ్ళీ మీకు టైం ఇస్తాను. శరత్ గారు చూస్తున్నాం, మొత్తంగా మీ పార్టీ అధినేత యువనేత నారా లోకేష్ కూడా ఈ స్కామ్ లో ఉన్నారు. మొత్తంగా వారిద్దరికి తెలిసే, వారిద్దరి కనుసన్నల్లోనే ఈ లిక్కర్ దందా సాగుతోంది. ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు ఓపెన్ చేసేశారు. అధికారంలోకి రాగానే మీ పార్టీ కార్యకర్తలు, నాయకులు పంచుకుంటున్నారు, దోచుకు తింటున్నారు అన్న విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి. ఏ మద్యం కేసులో అయితే వైసీపీ నేతలను అరెస్టు చేస్తున్నారో ఆ మద్యం స్కామే మీది అన్నట్టుగా వైసీపీ నేతల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఏం సమాధానం చెప్తారు? వంశీ గారు, వైఎస్ఆర్సీపీకి నిజం చెప్తే తలకాయ పగులుద్దని అనేది ఒక శాప మీద ఉన్నట్లుంది. ఎప్పుడు చూసినా చంద్రబాబు గారు, లోకేష్ గారు ఏదో తప్పులు చేస్తున్నారు అన్నట్లుగా ఉన్నారు. వాళ్ళకంటూ వాళ్ళ సొంత రాష్ట్ర భవిష్యత్తు మీద, లేదు అంటే రాష్ట్రానికి సంబంధించి ఏమేం చేయాలనే దాని మీద తప్ప ఇట్లాంటి విషయాల్లో ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి కూడా లేదు. వాళ్ళకేం అవసరం అండి స్కాములు కానీ ఇంకోటి కానీ? మీ నాయకుడిలాగా డిగ్రీలేం పొందలేదు స్కాములు చేసే దాంట్లో. వాళ్ళు చదివింది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో. వాళ్ళకి ఒక మేనేజ్మెంట్ స్కిల్ ఉంది. దోచుకునే స్కిల్ లేదండి మాకు. మీ నాయకుడిలాగా దోచుకునే స్కిల్ లేదు మాకు. మీ నాయకుడు ప్రతి దాంట్లో వాటాలు తీసుకునేటట్లుగా మా నాయకులు ఉండరు. రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే పనిచేసే నాయకులు వాళ్ళు. మీ దాంట్లో ఒక్క అభివృద్ధి చూపించండి. మా ప్రతినిధి వర్మ లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తున్నారు. శరత్ గారు, లక్ష్మణ్ గారు చర్చలో పాల్గొన్నందుకు మీ ఇద్దరికి కూడా ఐ న్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఒకసారి వర్మ లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తున్నారు. వర్మ, మొత్తంగా లిక్కర్ కిక్ అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న పరిస్థితి. లేటెస్ట్ డీటెయిల్స్ ఏంటి వర్మ?
రైట్. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అయితే లిక్కర్ కిక్కు కుమ్మేస్తున్న పరిస్థితి. అధికార పక్షంపై ప్రతిపక్షం, ప్రతిపక్షంపై అధికార పక్షం విమర్శలు, ప్రతి విమర్శలు అయితే గుప్పిస్తున్నాయి. సో ఏం జరగబోతుంది అనేది మాత్రం విచారణలో అయితే తేటతెల్లమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఇద్దరు నాయకులను తెలుగుదేశం పార్టీ అధినేత సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సస్పెన్షనే కాదు, మద్యానికి సంబంధించి ఒక ఖచ్చితమైన విధానం ఉండాలి. మద్యం ఏరులై ఎక్కడా కూడా పారకూడదు. మొన్న దసరా రోజు చూసాం, రికార్డు స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు అని చెప్పుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ప్రతి ప్రభుత్వం కూడా మద్యాన్ని కట్టడి చేస్తాము, మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తామని ఎన్నికల ముందు హామీలు గుప్పిస్తున్నాయి తప్ప ఎక్కడా కూడా ఆచరణకు నోచుకోవట్లేదనేది మాత్రం తేటతెల్లమవుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని ఐ న్యూస్ కోరుకుంటోంది. చర్చలో పాల్గొన్న శరత్ చంద్ర గారికి, రేగడి లక్ష్మణ్ గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.